ఎప్పుడైతే ఈ ప్రాణ అనేది మైండ్ లేయర్‌ని శుద్ధి చేయడం మొదలుపెడుతుందో, అంతర్యజ్ఞం మొదలుపెడుతుందో, ఈ ప్యాటర్న్స్ అన్నీ న్యూట్రలైజ్ అయిపోతాయి. ఈ న్యూట్రలైజ్ అయిపోయిన తర్వాత కొందరికి ఫాస్ట్‌గా అవుతుంది. ఎందుకంటే ప్రాణమయ కోశంలో ఉండే ప్రాణ ల్యాక్ వల్ల జరిగే డిసీజెస్ ఇవి. అవి తొందరగా వెళ్ళిపోతాయి. కొందరికి మైండ్ లెవెల్‌లో ఉంటుంది డిసీజ్. కర్మలు అంటాం మనం. ఇవన్నీ ఈ ప్యాటర్న్స్ కర్మ అనేది ఒక ప్యాటర్న్. అదంతా స్టోర్ అయ్యింది. ఇవన్నీ లేసిపోతాయి. ఎందుకో తెలీదు మనకు ఆనందం వస్తా ఉంటది. ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. సో, ఆ మైండ్‌లో ఈ ప్యాటర్న్స్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ కానీ, సుపీరియారిటీ కాంప్లెక్సెస్ కానీ, మీ ప్రారబ్ధ కానీ, ఆగామి కానీ, సంచిత కర్మలు కానీ దగ్ధం అయిపోవడం మొదలవుతా ఉంటాయి కదా! సో, ఆ ప్రాసెస్‌లో మీరు ఇంకొన్ని అనుభవాలొస్తాయి. స్టిల్‌నెస్ వస్తుంది. అదే నడిచేటప్పుడు ఫిజికల్ బాడీ లెవెల్‌లో, ప్రాణ లెవెల్‌లో గూడా ఇంకొన్ని జరుగుతాయి. ఏంటంటే, శ్వాస ఎప్పుడైతే ఈ థ్రోట్ కాడ నుంచి ఇంకా తగ్గుతుందో, ఇంకా తగ్గుతుందో, ఇంకా తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది. ఇక్కడిక్కడే ఆడుతా ఉంటుంది బ్రీతింగ్. అదేంటది? ఏంటి బ్రీత్ లోపలికెళ్ళట్లేదు, లంగ్స్‌లోకెళ్ళట్లేదు, ముక్కులోనే ఆడుతుంది అని అనిపిస్తుంది చాలా మందికి. సో, ఇంకా తగ్గిపోయిన తర్వాత ఈ ప్రాణం ఇంగా పెరగడం మొదలుపెడుతుంది. సో, అప్పుడేమవుతుందంటే ఇంకొన్ని అనుభవాలొస్తాయి. ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ పీనియల్ గ్లాండ్‌ని టచ్ చేస్తుంది. ఈ పీనియల్ గ్లాండ్ అనేది ఇట్ ఈస్ ఎ క్రిస్టలైన్ స్ట్రక్చర్. క్రిస్టలైన్ స్ట్రక్చర్. అది పిజియో ఎలక్ట్రిక్ అంటారు. పిరమిడ్స్‌గా ఉంటుంది. మైక్రో పిరమిడ్స్ ఉంటాయి దాంట్లో. దాని నుంచి ఎప్పుడూ ఒక కరెంట్ లాగా పల్సేట్ అవుతా ఉంటుంది ఎనర్జీ. ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీ ఆ పీనియల్ గ్లాండ్‌ని టచ్ చేస్తుందో, యూ విల్ సీ ఎ బ్యూటిఫుల్ కలర్స్. రకరకాల కలర్స్ కనపడతాయి. అవి భూమికి సంబంధించినవే ఉండవు. యూ హావ్ నెవర్ ఇమాజిన్ దట్ మచ్ గ్లోరీ, దట్ మచ్ వైబ్రెంట్ చాలా షేప్స్, ఫార్మ్స్‌లో ఉంటాయి. దీని మీద థాట్ ఫార్మ్స్ అని చెప్పి 'హనీ బీసెంట్, లెడ్ బీటరు' ఒక బుక్ గూడా రాశారు. సో, ఓకే. ఈ రకరకాల కలర్స్ కనిపించడం మొదలవుతుంటాయి. తర్వాత ఇంకా ఎనర్జీ ఏం చేస్తుంది, మీ సెంటరైజ్ అవుతుంది మైండ్. ఈ ఎనర్జీ అంతా సెంట్రైజ్ అయ్యి ఊగడం మొదలుపెడుతుంది. లోపల ఒక యాస్ట్రల్ బాడీ అనేది ఉంటుంది. అది రొటేట్ అవ్వడం నాకు తెలియకుండానే వైబ్రేట్ అవ్వడం మొదలుపెడుతుంది. ఎక్కువ ఫోర్స్ జనరేట్ అయినప్పుడు ఇది ఫిజికల్ బాడీ నుంచి బయటకొస్తుంది. దీన్ని యాస్ట్రల్ ఎక్స్‌పీరియన్స్, ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ అంటారు. ఫస్ట్ టైమ్ మనం ప్రత్యక్షంగా, అనుభవపూర్వకంగా మీ బాడీని మీరు చూడొచ్చు. అదేమి సెపరేట్‌గా ఉండదు. సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉంటుంది. మనల్ని వైబ్రెంట్‌గా చూడొచ్చు. మీరు మిమ్మల్ని చూసుకోవచ్చు. సో, అప్పుడు జ్ఞానం మొదలవుతుంది. అందుకనే దీని పేరు జ్ఞాన నేత్రం. ఇట్ విల్ గివ్ యూ నాలెడ్జ్. దివ్య జ్ఞాన నేత్రం అంటారు. సో, తర్వాత ఏమవుతుందంటే, ఇదే ప్రాసెస్‌లో అన్నీ ఒకేసారి స్టెప్ బై స్టెప్ జరగవు. అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదే ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, ఈ పీనియల్ గ్లాండ్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వడం మొదలుపెడతాయి. లైక్ ఆక్సిటోసిన్, మెలటోనిన్, సెరటోనిన్, హ్యాపీ హార్మోన్స్. సో, మన మూడ్ డిపెండెంట్ ఈ హార్మోన్స్ ఎయిదర్ మన మైండ్ స్టేట్ ఈ హార్మోన్స్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. లేదా హార్మోన్సే డైరెక్ట్‌గా మైండ్ స్టేట్‌ని కూడా ఆల్టర్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ వాటంతటికి అది ఈ ఎనర్జీ ద్వారా రిలీజ్ అయితాయో, మీరు ఒక ఎక్స్‌టసీ ఫీల్ అవుతారు. బ్లిస్, ఒక శాంతి, ఒక కంపాషన్, ఒక హై వైబ్రేషనల్ స్టేట్ ఉండే స్టేట్‌కి ఆటోమేటిక్‌గా బాడీ వచ్చేస్తుంది. ఓకే. సో, చాలా మందికి ఈ యాంక్సైటీ డిజార్డర్స్ ఇవన్నీ వాటిని పట్టించుకోవాల్సిన కూడా అవసరం లేదు. ఈ హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో, ఒక హార్మోన్‌ను హ్యాపీ హార్మోన్ అని పెట్టారు దాని పేరు. యాక్చువల్‌గా హ్యాపీ హార్మోన్ అంటే మెలటోనిన్, సెరటోనిన్, ఆక్సిటోసిన్ కాదు. దాన్ని ఇంకా డిఫైన్ కూడా చేయలేదు. దాని పేరు జస్ట్ హ్యాపీ హార్మోన్ అని పెట్టారు మెడిటేషన్ చేసే వాళ్ళల్లో. సో, దీని మీద ఒక ఎక్స్‌పెరిమెంట్ కూడా జరిగింది టిబెట్‌లో. ఈ ఫారినర్స్ అంతా ఎస్పెషల్లీ యూఎస్, రష్యా వాళ్ళు టిబెట్‌కొచ్చి హూ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ఫెలో అని చెప్పి వీళ్ళు రీసెర్చ్ చేద్దాం అని చెప్పి వాళ్ళకి తెలిసిందల్లా మెడిటేషన్ చేసేవాళ్ళు అంటే టిబెట్. దే వెంట్ టు టిబెట్. అక్కడ ఒక లామా గారిని ఒక మాంటెసరీలో హెడ్ ఒక ఆయన్ని తీసుకొచ్చి ఆయనకంతా వైరింగ్ పెట్టి కార్టిసాల్ లెవెల్ ఎంతుంది? బ్రెయిన్ ఇంక ఎంత ఫంక్షన్ చేస్తుంది? వీళ్ళు కంపేర్ చేయాలని ట్రై చేసినప్పుడు అక్కడ నార్మల్ జనాలు మెడిటేషన్ చేయని వాళ్ళు,
ఈ మాంటిసరీలో ఉండే ఆయన్ని అంతా హి ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ది సిటీ అని చెప్పి మెడిటేషన్ చేసి ఆయన రికార్డ్స్‌తో సహా ఇచ్చారు. సో, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఈ నియోకార్టెక్స్ అని ఉంటుంది మన బ్రెయిన్‌లో. అంటే ఏ జంతువుకు ఉండదు నియోకార్టెక్స్. దాని కింద మమ్మేలియన్ బ్రెయిన్ అని ఉంటుంది. దాని కింద రెప్టిలియన్ బ్రెయిన్ అని ఉంటుంది. మనకి 3 పార్ట్స్ ఉంటాయి బ్రెయిన్‌లో. ఎప్పుడైతే మనం ధ్యానంలో ఈ నియోకార్టెక్స్ నుంచి మమ్మేలియన్‌కెళ్తామో, మమ్మేలియన్ నుంచి రెప్టిలియన్. అందుకే పాము సింబల్ ఏస్తారు. రెప్టిలియన్ అంటే పాము. అబ్జర్వర్ స్టేట్‌కెళ్ళిపోతామో, ఇవన్నీ జీరో మైండెడ్ స్టేట్‌లో బ్యాలెన్స్ అవుతాయి. ఎప్పుడైతే 3 ఇండివిడ్యుయల్‌గా పనిజేయడం ఆపేసి, రెప్టిలియన్ బ్రెయిన్ సెంటర్, దానిపైన మమ్మేలియన్ బ్రెయిన్, దానిపైనుండే నియోకార్టెక్స్. మనం ఎక్కువగా నియోకార్టెక్స్‌తో ఉంటాం. మమ్మేలియన్ బ్రెయిన్ పనేంటంటే, మమ్మేలియన్ అంటే ఏంటి? పాలిచ్చి పెంచే ఒక జంతువు. మమ్మేలియన్స్ అంటాం. మనం గూడా పాలిచ్చి పెంచుతాం. మనం గూడా మమ్మేలియన్స్. వాటికి మెయిన్ ఎందుకు మమ్మేలియన్ అంటాం అంటే, వాటికి ఆక్సిటోసిన్ రిలీజ్ చేస్తాయి, సెరటోనిన్ రిలీజ్ చేస్తాయి. లవ్ ఉంటుంది, కంపాషన్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది. సెంట్రల్ పీరియడ్ వచ్చి రెప్టిలియన్. రెప్టిలియన్స్ ఆర్ అబ్జర్వర్స్. వాటికొక ఎమోషన్ అనేదుండదు. మీ ఎమోషనే దాని ఎమోషన్. ఒక పామును గమనించారనుకోండి, అది మీ ఎమోషన్‌ని బట్టి అది రెస్పాండ్ అవుతుంది. దానికేమి ఇండివిడ్యుయల్‌గా ఉండదు. మీరు చంపాలనుకుంటే అది మీ మీద కాటేస్తుంది. మీరు సైలెంట్‌గా ఉంటే అది సైలెంట్‌గా చూస్తుంటుంది. దాన్ని అలా ఏ థాట్ వేస్టో ఏమి చేయకుండా ఉంటే అది మీకే ఫోకస్ అంటే మీరు ఎటు తిరిగితే అటు తిరుగుతుంటుంది. సో, ఈ ఇంకా అబ్జర్వర్ స్టేట్‌కెళ్ళినప్పుడు ఈ రెప్టిలియన్ బ్రెయిను, అబ్జర్వర్ స్టేటు, ఈ మమ్మేలియన్ బ్రెయిను, ఈ నియోకార్టెక్స్ 3 బ్యాలెన్స్‌లోకొస్తాయి. ఎట్ ఏ టైమ్ మెడిటేషన్‌లో మీరు అబ్జర్వర్‌గా ఉంటారు. ఒక కంపాషనేట్ బీయింగ్ అంటారు. కంపాషన్ ఒస్తుంది. ఎందుకో తెలీదు. యూనివర్స్ మీద లవ్ వస్తుంది. నియోకార్టెక్స్ ఇండివిడ్యువాలిటీ అంటారు. నియోకార్టెక్స్ పనేందంటే ధైర్యం, ఇండివిడ్యువాలిటీ దాని లక్షణాలు. ఈ 3 బ్యాలెన్స్‌లోకొస్తాయి. సో, ఈ హార్మోన్స్ అన్నీ బాడీలో రిలీజ్ అవ్వడం మొదలుపెడతాయి. ఆక్సిటోసిన్, మెలటోనిన్, సెరటోనిన్, హ్యాపీ హార్మోన్, మమ్మేలియన్‌కి సంబంధించినవి అండ్ అబ్జర్వర్ స్టేట్. ఇంక చూసుకోండి ఎలా ఉంటుందో. యోగి అవేర్‌నెస్‌లోనే ఉంటాడు. కానీ బ్లిస్‌లో ఉంటాడు. అది రీజన్. వాడు తాగిన మత్తులాగే ఉంటాడు. ఓషోని చూడండి కళ్ళు మత్తుగా ఉంటాయి. కానీ అవేర్‌గా ఉంటాడు. చాలా మంది ఋషులిచ్చే స్టేట్‌మెంట్ ఇది. సో, ఇంకా చేయంగా ఈ పీనియల్ గ్లాండ్ నుంచి డైమిథైల్ ట్రిప్టమైన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. డీఎంటీ మాలిక్యూల్. ఈ డీఎంటీ మాలిక్యూల్ ఏం చేస్తుందంటే దానికి ఒక కెపాసిటీ ఉంది. ఇట్ ఈస్ ఏ అంటే పర్సెప్షన్ కెపాసిటీ ఉంది. మనం వినలేని వాయిస్, మనం చూడలేని ప్ర డిస్టెన్స్ వ్యూయింగ్ అంటారు. రిమోట్ వ్యూయింగ్ అని చెప్పి యూఎస్ వాళ్ళు చాలా మందిని ఒక టీమ్‌ని సీఐడీ కోసం వాడతారు. వాళ్ళని చిన్నప్పటి నుంచే ట్రైన్ చేస్తారు. వాళ్ళకి ఐడెంటిటీ లేకుండా, పేరు పెట్టకుండా ఒక దగ్గరికి తీసుకెళ్ళి ఒక డారెన్ బ్రౌన్ అనే అతను దీని మీద పుస్తకం కూడా రాసాడు. హౌ దే విల్ యూజ్ అని. సో, ఇక్కడి నుంచే ఉండి మనం ఎక్కడెక్కడో చూడొచ్చు. ఇక్కడే ఉండి ఏదైనా వినొచ్చు. వాళ్ళు దాన్ని డిస్టెన్స్ వ్యూయింగ్ సీఐడీ కోసం వాడతారు. ఇంటెలిజెన్స్ కోసం. సో, ఈ మాలిక్యూల్ ఏంటంటే లైట్ తగిలితే ఇట్ విల్ బర్స్ట్. అందుకనే గుహలో ధ్యానం జేస్తారు. ఇంకోటి అది ఎక్స్‌టసీ అది. అయహుస్కా వాడిన అమెరికాలో చాలా ఫేమస్. అయహుస్కా అని చెప్పి సెరమోనీస్ చేస్తా ఉంటారు. సో, ప్లాంట్ మెడిసిన్. అది ఇవ్వంగానే ఏంటంటే మెడిటేషన్ చేసే వాళ్ళకి నేచురల్‌గా జనరేట్ అవుతుంది. సో, కొందరు ఈ షమాన్స్ దగ్గరికెళ్తారు. ఇది రిథమియా అని సెంట్రల్ అమెరికాలో ఒకటుంది. అతను డ్రగ్ అడిక్ట్. ఇంకొకటి అతను చాలా ఈ నార్కోటిక్స్ తీసుకుంటా ఉంటాడు. హార్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది. షమాన్ దగ్గరికెళ్తే అతన్ని కూర్చోబెట్టి మెడిటేషన్‌లో కూర్చోబెట్టి ఫస్ట్ బాడీ క్లెన్స్ చేసి, తర్వాత ఈ ప్లాంట్ బేస్డ్ ఇది ఇస్తారు. మెడిసిన్ ఇచ్చిన తర్వాత అతనుకొక ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత అతని హార్ట్‌ని ఇతను కమాండ్ చేస్తా ఉంటాడు. యూ ఆర్ క్లీన్డ్, హీల్డ్ అని చెప్పి. సో, ఇట్ హ్యాపెండ్. అతని తర్వాత డ్రగ్స్ వదిలేసాడు. ఈ స్టార్టెడ్ ఏ రిథమియా అని చెప్పి ఒక సెంట్రల్ అమెరికాలో ఒకటి సెంటర్ కూడా స్టార్ట్ చేసారు. సో, ఇదంతా ఆర్టిఫిషియల్. అయహుస్కా, డీఎంటీ ఇంకొకటి ఫ్రాగ్‌లో గూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఈ డీఎంటీని.